ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టాలి అంటారు. ఇందులో కూడా భావన ఏమిటి అంటే వచ్చిన వాళ్ళు అమ్మవారు. నా లోపల ఉన్న చైతన్య స్వరూపిణి అమ్మవారికి దండం పెడుతున్నాను కాబట్టి ఇది నేను అహంకారం పోవడానికి ఏం లేదు అనుకుని వాళ్ళు వెంటనే ఇట్లా పెట్టేసుకుంటారు. అమ్మవారు కాళికా రూపం ధరించి మనకి చెడుని సంహరించినప్పుడు ఎలా ఉందో ముక్కుకు ఆభరణం పెట్టుకుంటున్నాం, మెళ్ళో ఆభరణం పెట్టుకుంటున్నాం, కంటికి కానీ నోటికి కానీ ఆభరణం పెట్టుకుంటున్నామండి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి ఉషా వేమూరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, పూజలు వ్రతాలు అందరం చేస్తూ ఉంటాం. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టాలి అంటారు. ఇందులో కూడా భావన ఏమిటి అంటే వచ్చిన వాళ్ళు అమ్మవారు వచ్చారు కాబట్టి ఆవిడికి ఒక చిన్న సత్కారం అన్నట్టుగా. మరి అలాంటి అలవాటు ఏదైతే ఇప్పుడు మనం అందరం చేస్తున్నామో, మరి ఇలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు నచ్చరు, వీళ్ళు నచ్చరు, పక్కింటి వాళ్ళ మీద ఏదో చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే అనకూడదు కానీ ఆడవాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే నిజంగా ఈ పద్ధతి ద్వారా మనం మారాలా? ఈ వాయినాలు ఇవ్వడం, తాంబూలాలు ఇవ్వటం, దీనివల్ల సనాతన ధర్మం ఏం నేర్పిస్తోంది? వచ్చిన వాళ్ళు అమ్మవారి స్వరూపం అంటే నిజంగా ఎలా చూడాలి? అమ్మవారి స్వరూపంగా వీళ్ళు భావించారు. తీసుకునే వాళ్ళు కూడా నేను అమ్మవారిని అని వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉండాలిగా కదా. ఇప్పుడు నేను ఎవరినైనా ఒక పెద్ద ఆవిడని ఎవరినైనా నేను అమ్మవారు అనుకుని నోవుకి వాయినం తీసుకోమని పిలిచాను. వచ్చినప్పుడు వాళ్ళు కూడా అందుకే చాలామంది దండం పెట్టిన ఇది చేసిన వెంటనే ఇలా పెట్టుకుంటారు. వాళ్ళు మీరు గమనించి ఉంటారు, తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు. ఎందుకంటే దండం పెడుతున్నారంటే నేనేదో గొప్పదాన్ని, నేనే భగవంతుడికి నెక్స్ట్ ఇంకా పీఠం వేసుకుని కూర్చోవాలి, ఇంక అందరు నాకే దండాలు పెట్టాలి అనే అహంకారము, ఆ భావన మనసులో రాకుండా వాళ్ళు ఎవరికి దండం పెడుతున్నారు అనే ఆలోచన రావాలి. నా లోపల ఉన్న చైతన్య స్వరూపిణి అమ్మవారికి దండం పెడుతున్నారు కాబట్టి ఇది నేను అహంకారం పోవడానికి ఏం లేదు అనుకుని వాళ్ళు వెంటనే ఇట్లా పెట్టేసుకుంటారు. అంటే నా లోపల ఉన్న దేవుడికి ఇలా అని వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళ స్వరూపం. అండ్ నేను అమ్మవారిగా నేను వెళ్తున్నాను ఒక దీనికంటే నియమ నిష్టలు కూడా వాళ్ళు ఫాలో అవుతారుగా. టిఫిన్లు తినరు, తలస్నానం చేసి వస్తారు, నీట్గా ఉన్న బట్టలు, ఉతికిన బట్టలు లేకపోతే కొత్త బట్టలు వీలైతే అవి, లేకపోతే నీట్గా ఉన్నవి వేసుకొస్తారు, శుచి శుభ్రం పాటిస్తారు. తర్వాత అమ్మవారు ఎలా అయితే అలంకరించుకుని ఉంటుందో వీళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా అలాగే అలంకరించుకుని వెళ్తారు. వరలక్ష్మి వ్రతం కూడా మనం చూస్తూ ఉంటాం. అమ్మవారికి చాలా ఉన్నవన్నీ నగలన్నీ తీసి పెట్టేసి ఆ హడావిడిలో అసలు వీళ్ళు తల కూడా దూకోకుండా ఎలా పడితే అలాగే పూజలు చేస్తూ ఉంటారు. చాలా తప్పది. ఫస్ట్ అమ్మవారికి ఏదైనా మనం చేసేటప్పుడు ఆవిడ అలంకార ప్రియురాలు. ఆవిడకి ఎప్పుడు ఆవిడని ఎలా మనం చూస్తామో పిక్చర్స్లో కానీ విగ్రహాల్లో కానీ అట్లా ఆవిడ్ని తయారు చేసే ముందు మనం అలంకరించుకుని ఆవిడని అలంకరించాలి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ముత్తైదు కూడా ఎవరింటికైనా వాయనంకి వెళ్తున్నప్పుడు అలంకరించుకుని వెళ్ళాలి. ఆ శక్తి, ఆ ఇది ఉన్న వాళ్ళకే, అర్హత ఉన్న వాళ్ళకే ఉంటుంది కదా. లేనప్పుడు బాధపడడం అనేది మానవ సహజమైన అరిషడ్ వర్గాలు ప్లే చేసే గేమ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడని పిలిచారు, నన్ను పిలవలేదు. దానికి పిలిచిన ఆవిడ తప్పే ఉంది అంటే ఒక ఆవిడకి ఇవ్వాలి కాబట్టి ఒకళ్ళని పిలుచుకున్నారు. ఈసారి ఆవిడని పిలిచారు, నెక్స్ట్ టైం ఎవరినో పిలుస్తారు. అందరినీ పిలవలేరు కదా ఒకటేసారి. సరే పిలిచారు, నెక్స్ట్ టైం ఏదో ఇది అని. అంతేగాని దానికి ఇప్పుడు కంపారిజన్ అనేది బాగా అన్నిట్లోనూ కంపారిజన్ ఎక్కువైపోయిందమ్మా. ఈ జనంలోకి వచ్చి బయటకు వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతిదానికి పోల్చుకోవడం అలవాటైపోతుంది. అస్సలు నిజంగా భగవంతుడిని నమ్మేవాళ్ళు పోల్చుకోకూడదు. గంటాపదంగా చెప్తాను నేను. ఎందుకో చెప్పనా? UIDAI మనందరికీ కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డులు ఇచ్చింది. ఏ రెండైనా మ్యాచ్ అవుతాయా? థంబ్ ఇంప్రెషన్లు అవో. సృష్టిలో భగవంతుడు అమ్మవారు సృష్టించిన సృష్టిలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఏ ఇద్దరు ఒకటి కాదు. తనకి నువ్వు ఒకలాగా ఇప్పుడు మీకు చక్కగా మాట్లాడే శక్తి ఉండొచ్చు, ఇంకోళ్ళకు ఇంకో శక్తి ఉండొచ్చు, కానీ అన్ని శక్తులు అమ్మవే. ఆ అమ్మ ఇస్తేనే నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు నా లోపల మాట్లాడే శక్తి పరాపశ్యంతి మధ్యమ వైఖరి 4 రకాలుగా ఉండి వైఖరిగా నాకు బయటకు వస్తుందంటే లోపల అమ్మ నాకు సహాయపడకపోతే నాకు ఎట్లా వస్తుంది? ఆ భావన నాకున్నప్పుడు మాట్లాడేది నేను కాదు. ఆ లోపల నుంచి అమ్మవారు ఎప్పుడూ ఆ స్పృహతో ఉండాలి. అప్పుడు పోటీ ఉండదు. అలాగే వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది అన్నప్పుడు ఓహో అమ్మ స్వరూపం ఇందులో నాకు సరస్వతిగా కనిపిస్తోంది, ఎంత చక్కగా పాడుతోంది అమ్మవారి వాళ్ళ సరస్వతిలాగా వచ్చింది మా ఇంటికి అనుకోవాలి.
ఎక్కడైనా చక్కగా ధైర్యంగా ఇప్పుడు కిరణ్ బేడీ లాగా లేకపోతే ఝాన్సీ బాయ్ లాగా ఇట్లా ఎవరైనా వచ్చి అన్యాయం ఏమైనా జరుగుతున్నప్పుడు నడుం బిగించి రోడ్డు మీదకి వచ్చి ఒరే ఏమిట్రా అని చెప్పి గట్టిగా మాట్లాడిన వాళ్ళని చూడగానే పార్వతీదేవి కాళికామాత గుర్తు రావాలి. ఆ శక్తి ఆవిడలో ఉన్న శక్తి అన్యాయాన్ని చూసి భరించలేదు కాబట్టి ఈరోజు ఇలా అమ్మో అంతే ఆవిడ ఇంకెంత పవర్ఫుల్గా ఉండుంటారో. మనకి మామూలుగా ఇలా ఉన్న వాళ్ళే ఇలా ఉంటే ఇంత చిన్న శక్తి ఇలా ఉందే, అసలు అమ్మవారు కాళికా రూపం ధరించి మనకి చెడుని సంహరించినప్పుడు ఎలా ఉందో అని మళ్ళీ సృష్టి మారితే దృష్టి మారుతుంది. ఇందాక మనం దృష్టి మారితే సృష్టి మారుతుంది అన్నట్టు థాట్ వెంటనే భగవంతుడు క్రియేటర్ వైపు వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి కంపారిజన్లు రావు. అప్పుడు ఆవిడ కూడా ఏమనుకుంటారు, పైగా ఇవన్నీ వేరే కాదుగా, నాలో ఉంది, నాలోనే ఒక భాగం, ఇవన్నీ స్వరూపాలు నేనే. ఎందుకంటే అన్నిట్లో పరమాత్మను చూడగలిగిన వాళ్ళు, దివ్యత్వాన్ని చూడగలిగిన వాళ్ళ స్పృహ ఎలా ఉండాలంటే సాధనలో ఎవరిలో ఉన్న చైతన్యమైనా ఒకటే అన్నప్పుడు అదే నేనే కదా. అలాంటప్పుడు నేను ఆవిడని పిలిస్తే బాధపడ్డం, ఈవిడిని పిలవకపోతే బాధపడ్డం అనేది ఎందుకు అక్కర్లేదు. అంటే జ్ఞానంతో ఈ వైపుగా ఎప్పటికప్పుడు ఆలోచనల్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్తేనే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఫస్ట్ థింగ్ అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవడం, కామక్రోధలో మోహమశ్రయాలు అన్నీ అంతా చెప్పడం ఈజీ. ప్రహ్లాదుడు అంత చిన్నపిల్లాడు కాబట్టి, అంత చిన్నతనంలోనే బై బర్త్ అలా గాడ్ గిఫ్ట్గా పుట్టాడు కాబట్టి, హిరణ్యకశిపుడు ఏం నేర్చుకున్నావు అంటే కూడా తండ్రి అయినా కూడా చెప్పలేదు. నిజంగా తెలివైన తండ్రి అయితే, నిజంగా అది నేర్చుకున్న తండ్రి అయితే కొడుకు నాకు ఇంత జ్ఞానబోధ చేస్తున్నాడే అనుకుంటాడు. రాక్షస ప్రవృత్తి కాబట్టి అనుకోలే. మనం కూడా కోరలు కొమ్మలు లేకపోయినా ప్రతి వాళ్ళలోనూ రాక్షసుడు ఉన్నాడు, జంతువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు, 4 ఉన్నాయి. అది వరకు లాగా మనం వేరే వేరేగా కొమ్ములతో ఉన్నవాళ్ళు రాక్షసులు అనడానికి లేదు. 4 మనిషిలోనే ఉన్నాయి కాబట్టి ఆ మనిషి బిహేవ్ చేసే తీరు కూడా ఎలా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు రాక్షసుల్లా ఉంటాడు, పైశాచికంగా ఉంటాడు. అదే మనిషి మొన్నాడు పూ పెట్టుకుని గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాడు. అదే మనిషి మళ్ళీ ఇంకో రకంగా ఏదైనా వచ్చినప్పుడు వేదాంతం మాట్లాడతాడు. ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఏముందంతా భగవంతుడిది, మన చేతిలో ఏం లేదని మాట్లాడతాడు. అదే మనిషి 4 ఉంటాడు. సో పశువా, మనిషా, రాక్షసుడా, భగవంతుడా, ఏదైనా కానీ మనిషిగా పశువు నుంచి మనిషిగా అవడం, మనిషి నుంచి మహాత్ముడు అవడం, మహాత్ముడి నుంచి భగవంతుడు అవడానికి ఆ జర్నీ ఎప్పుడు ముందుకే ఉండాలి తప్ప వెనక్కి రాకూడదు. మళ్ళీ కింద పడిపోకూడదు. వైకుంఠపాళి ఆటని దీనికి బాగా మనం కంపేర్ చేసుకోవాలి. మెట్టు ఎదుగుతూనే వెళ్ళాలి తప్ప సాధనలో వెనక్కి రాకూడదు. కాబట్టి చూస్తే అలవాటు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంప్రదాయాన్ని మనము భక్తి మార్గంలోకి మళ్ళించుకునే ఒక అవకాశము అని చెప్పుకోవచ్చా? అంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకోటి కూడా ఇప్పుడు ఏదైనా చూసినా ఇలాంటివి ఆలోచించినప్పుడు ఎలా చూడాలంటే, ఆభరణాలు ఉన్నాయి పెట్టుకుంటున్నాం మనం అన్నిటికీ అని. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించారా? చెవుకి ఆభరణం పెట్టుకుంటున్నాం, ముక్కుకి ఆభరణం పెట్టుకుంటున్నాం, మెళ్ళో ఆభరణం పెట్టుకుంటున్నాం, కంటికి కానీ నోటికి కానీ ఆభరణం పెట్టుకుంటున్నామండి. అప్పుడు ఏం ఆభరణం ఉండాలి మీకు గుర్తుందా? ఒకప్పుడు సంస్కృత పాఠాలు అవన్నీ చెప్పినప్పుడు కేయూరా అని చెప్పేవాళ్ళు. కంటికి ఆభరణం అనేది మంచివి చూడడం, అందరిలో ఉన్న మంచిని చూడగలగడం, అది ఆభరణం. నోటికి ఆభరణం ఏంటి? మంచి వాక్కు, సద్విషయాలు, మంచి వాక్కు మాట్లాడు, మంచి మాట మాట్లాడు. అంతేగాని అపశబ్దాలు పలకద్దు, ఎవరి గురించి కూడా పలకద్దు. తదాసుదేవతలు అదే చేస్తారంట. నెగిటివిటీ అనేది అసలు వద్దు. దానికి నువ్వేం చేయాలి? ఇలా ఆభరణాలు నోటికి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నేను పెట్టుకోవట్లే, ఇలా కలిపేసి చేయడానికి బాగుండదు. నోటికి ఆభరణం ఏంటి? మంచి మాట. ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళే తరచి చూసుకునేవి. పోలిక ఎవ్వరితో పెట్టుకోకూడదండి. ఎవరి ప్రయాణం వాళ్ళది. ఇంట్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి పుట్టిన ట్విన్సే ఒకలాగా అదృష్టం ఉండదే. మరి భగవంతుడు వేరువేరుగా ఒక్కొక్కళ్ళని పెట్టినప్పుడు నీ పర్పస్ ఏంటి? నీకు భగవంతుడు జన్మ ఇవ్వడానికి పర్పస్ ఏంటి? ఆ పర్పస్ నువ్వు కంప్లీట్ చేసే వరకు నీ సాధన ఆపకూడదు. అది ఈ మధ్యలో ప్రపంచం వస్తుంది. వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వదిలించుకోవడం మన మీదే ఉంది. ప్రపంచాన్ని నిన్ను పట్టుకోలే, నువ్వు పట్టుకున్నావు ప్రపంచాన్ని అనే స్ఫురణత ఎప్పటికప్పుడు దులిపేసుకోవడమే. స్నానం ఒంటికే కాదు, మనసుకి కూడా స్నానం చేయాలి. ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడు అదే దీంట్లో గంగలో మునిగి తేలుతూ ఉండాలి. అప్పుడు కొన్ని పాతవి పోతాయి. అందుకే తీర్థయాత్రలు. నమస్తే.